హలో అండి, నమస్తే. సావిత్రి సుస్వాగతం. ఎన్నాళ్ళ నుంచో హోమ్ టూర్ చేయండి అని అడుగుతున్నారు కదా. ఈరోజు హోమ్ టూర్ చేసి మీకు చూపిస్తాను, చూసేయండి. ఇంటిని చూసి ఇళ్ళని చూడాలి అంటారు కదా. ఇళ్ళని చూశారు కదా, ఈరోజు ఇంటిని కూడా చూసేయండి. బయట చూసేద్దాం. మాకు బయట బాగా ట్రాఫిక్ ఉంటుంది. బయట మాట్లాడటానికి ఏది కూడా సరిగా వీలవదు. వీలైనంత వరకు మాట్లాడతాను, వీలు కాకపోతే చేసేది ఏం లేదు. మీకు ఎన్నో వీడియోస్లో కూడా చెప్పాను, మీకు కూడా ఆల్రెడీ వినిపిస్తూనే ఉంటాయి ఆ సౌండ్లు. ఇదే మా 3 స్టైర్స్ శ్రీ శ్రీనివాస నిలయం బిల్డింగు. మా ఇల్లు 3 స్టైర్స్ ఉంటుంది. ఇది రోడ్డు. ఇలా పైకి వెళ్ళటానికి మెట్లు వస్తాయి. ఇది ఎంట్రన్స్ గేటు. పెయింటింగ్స్ వేయించాము మొన్నే. ఇలా ముగ్గులు వేయించాను నేను పెయింటింగ్స్ తోటి. కింద ఊర్లాగాలికి బాగుంటుంది కదా. ఇలా పల్లెటూరులో ఇదివరకు ఇలాగే వేసేవాళ్ళము. ఊర్లాగాలికి దాని మీద ముగ్గులు వేస్తే ఎంత బాగుంటుందో. నేను ఈసారి పెయింటింగ్స్ వేసేటప్పుడు ఇలా వేయించాను. కింద ముగ్గు చూడండి, ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మా రోడ్డు మీద అసలు ముగ్గు ఉండదు అని. ఈరోజు పొద్దున్నే కూడా ఈ ముగ్గు ఇలా ఉంది. చాక్ పీస్తో వేస్తే కూడా ఇలా పోయి ఇట్లా లైట్గా కనిపిస్తూ ఉంటుంది. ముగ్గుతో వేస్తే అసలు నామక కూడా కనిపించదు. మల్లె చెట్టు చూసారా ఎంత పైకి వెళ్ళిపోయిందో. 3 స్టైర్స్ ఎక్కేసింది. పోయిన సంవత్సరం నేను లేను, పూలు కూడా పోయలేదు. ఈ సంవత్సరం ఈ చర్చి పూలు పోయించాలి. శ్రీ శ్రీనివాస నిలయం అని అంటే ఎవరిదైనా పేరు అనుకుంటారేమో, కాదు. మేము వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తాము, ఎక్కువ ఆయన అంటే ఇష్టము. అందుకని ఇక్కడ ఇలా శ్రీ శ్రీనివాస నిలయం అని ఇంటికి పేరు పెట్టాము. ఇక్కడ చూసారు, అక్కడ మీకు గుమ్మడికాయ కనిపిస్తుంది. డిస్టిక్ కడతారు కదా గుమ్మడికాయ, అలా ఎప్పుడు కూడా గుమ్మడికాయ కట్టి ఉంటుంది అక్కడ. ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా హోమ్ టూర్ చేయండి అని. హోమ్ టూర్ చేద్దాం అనుకునేసరికి పెయింటింగ్స్ వేయించాల్సి వచ్చింది ఇంటికి. అదే లేట్ అయిపోయింది బాగా. ఇప్పుడు పక్కన గోరింటాకు చెట్టు ఉంటుంది, అది చూపిస్తాను రండి. ఇదే గోరింటాకు చెట్టు. ఇటువైపు 3 వైపులా కూడా మా ఇంటికి రోడ్డు ఉంటుంది. వెంటిలేషన్ బాగుంటుంది ఇంటికి. ఇలా పైన అద్దాలు పెట్టించేసాము. ఇది సైడ్ కాలువ, నీళ్ళు వెళ్ళిపోతాయి. నీట్గా ఉంటుందిలే అని పెయింట్ మిగిలింది. ఇక్కడ కూడా పూయించేశారు మా వారు. ఇలా లైట్స్ వస్తాయి. గోడ మీద 3-4 కుండీలు ఉంటాయి. చిన్న పువ్వులు ఉంటాయి కదా, అలాంటివి వేసి పెడుతూ ఉంటాను. వాటిల్లో చెట్లు పోయినాయి. ఎప్పుడు పసుపు రాసి పెడుతూ ఉంటానని ఇలా ఈసారి కలర్ వేయించి బొట్లు పెట్టించాను. కొన్ని రోజులు బాగుంటుంది, తర్వాత బాగుండదులే కానీ ఎలాగైనా. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదామండి. ఇదే పోర్టికో మాది. ఇటువైపు గార్డెన్ అని ఉంటుంది కదా, మీరు ఒక వీడియోలో చూసే ఉంటారు. నా చిన్ని గార్డెన్ అని ఒక వీడియో ఉంటుంది, అందులోది ఇదే. ఇటువైపు కూడా అంతకుముందు బాగుండేది కాదు. ఇవన్నీ పెయింట్స్ వేయించి ఇక్కడ కూడా ముగ్గులు వేయించాను. ఇలా బాగుంటాయని రకరకాల చామంతి చెట్లు తెచ్చి వేసాను. బాగున్నాయి బాగా. పూలు కూడా పూయటానికి వచ్చేసరికి, ఈ పెయింటింగ్ వేయటానికి వచ్చేసరికి ఇవి తీసి లోపల పెట్టారు పోర్టికోలో. ఎండ తగలక సరిగా పాడైనాయి చెట్లు కొన్ని. ఇంక వీటికి ఇప్పటి నుంచి కేర్ తీసుకోవాలి. ఇలా ఈ చెట్లు కొన్న గట్టికి ఇలా ముగ్గులు వేయించి ఇలా చిక్కలు పెట్టాను నేనే. పెయింట్ వేసేవాళ్ళని పెట్టమంటే అక్కడ కూర్చొని పెట్టలేమండి అన్నారు. నేనే బొట్లు పెట్టాను. చూసి భలే పెట్టారుగా అంటున్నారు తెల్లారి వచ్చి. ఇక్కడ మందార చెట్టు, ఇది కూడా బాగుంది. మొగ్గలు అవి వచ్చినాయి బాగా. కొంచెం పెయింట్స్ పడ్డాయి దీని మీద కూడా. పాపం వాళ్ళు కూడా జాగ్రత్తగానే వేశారు. నేను మొక్కలు అంటూ ఉంటానని జాగ్రత్తగానే వేశారు. కుండీలు అయితే బాగున్నాయి. కుండీలకు కూడా కలర్ చేయించాము, బాగున్నాయి. మొక్కలే పాపం కొంచెం వడబడిపోయినట్టు అయిపోయాయి. వీటి మీద ఇంక శ్రద్ధ పెట్టాలి. ఇక్కడ మనీ ప్లాంట్ వేసాను. ఇక్కడ
ఇక్కడ వచ్చేసి ఇలా గీతల ముగ్గులు, చుక్కల ముగ్గులు, మెలికల ముగ్గులు ఉంటాయి కదా, ఆ ముగ్గులు వేసాను, నేనే వేసాను. వాళ్ళని వేయమంటే ఈ గాళ్ళల్లో ఈ టైల్స్ గాళ్ళుగా ఉంటాయి, వీటి మీద వేయదు కదా మేడం అన్నారు. అందుకని నేనే కూర్చొని వేసాను. ఇంకా సన్నగా వేస్తే బాగుంటుందేమో కానీ రాలేదు. ఇవన్నీ ఘాట్లుగా ఉండటం వల్ల బ్రష్ రావట్లేదు సన్నగా. కాకపోతే మౌనికి ముగ్గులు ఇవన్నీ కూడా నచ్చవు, కానీ బాగున్నాయి అని చెప్తుంది. వింటూనే ఉండి ఉంటారు కదా మీరు సౌండ్లు. ఇక మా రోడ్డు పరిస్థితి ఎప్పుడు ఇంతే. ఇటువైపు తులసికోట ఉంటుంది, ఇక్కడ గుమ్మానికి ఎదురుగా ఉన్నట్టు ఉంటుంది, కొంచెం సైడ్కి. ఇక్కడ బోర్ ఉంటుంది, ఇక్కడ పంపులు ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే ఇంటి ముందు పంపు ఉండాలి అంటారు. పంపు కానీ ఇదివరకు అయితే బకెట్లో నీళ్ళు పెట్టి కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేవాళ్ళు. మా ఇంట్లో అందరూ రారులే, కానీ నేను మాత్రం ఎప్పుడు కూడా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్తాను, ఎక్కడికి బయట నుంచి వచ్చినా కూడా. ఇలా ఇక్కడ వచ్చేసి టైల్స్, ఈ గోడకు వచ్చేసి పైన టైల్స్ ఉండవు కానీ కింద వరకు మాత్రం గోడ అంతా కూడా ఇలా టైల్స్ ఉంటాయి. పెయింటింగ్ వేయించాల్సింది అంటూ ఉంటారు, కానీ తుడుచుకుంటే ఎప్పుడు తుడుస్తూ ఉండాలి, కాకపోతే నీట్గానే ఉంటాయి. ఇలా ఇంటికి అటువైపు ఇటువైపు కూడా గొంతుల్లాగా వస్తాయి. అటువైపు ఇటువైపు కూడా గేట్లు పెట్టించేసాము, సెక్యూరిటీగా ఉంటుందని. ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా గౌక్కున వచ్చేస్తారని ఇలా గేట్లు వేసి ఉంటాయి. ఎప్పుడు కూడా పళ్ళు అవి పెడతారు. మామూలుగా కారు అయితే పట్టదు, ఇక్కడ ఒక్కళ్ళమే అయితే కారు పడుతుంది, కానీ మామూలుగా అయితే ఇంతమంది పైన నలుగురు ఉంటారు కదా, అందుకని కారు పట్టదు. బళ్ళు, పిల్లలు సైకిళ్ళు అవి పడతాయి. ఇక్కడ చిన్న మంచం ఉంటుంది. ఈ మంచం మాత్రం మా మామయ్య ఇక్కడే పడుకుంటారు. పగలు వచ్చేసి నైట్ లోపల పడుకుంటారు. లోపల పెద్ద పెద్ద బెడ్లు ఉన్నా కూడా అవి వద్దు, అవి వేడి చేస్తాయి అంటారు. ఈ మంచం మీదే పడుకుంటారు. ఇక్కడ చిన్నది చెప్పుల స్టాండ్, చెప్పులకి షెల్ఫ్లాగా కట్టించాను. 2 చెప్పులు పెట్టేసుకుంటాము. పెయింటింగ్స్ వేసామని చెప్పాను కదా, చూడండి ఇవన్నీ ఉన్నాయి. ఇంక ఇవన్నీ క్లీన్ చేయాల్సింది. కింద వరకు కొంతవరకు అయిపోయింది. మెయిన్గా ఇంకా చిన్న ఇంకా ఇప్పటికి కూడా 1, 2 ఉన్నాయి కింద కూడా. ఇవన్నీ అయిపోయిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసేయాలి. ఇటువైపు కూడా ఒక గొంతు వస్తుంది, ఇట్లా అయినా గేట్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇటువైపు ఒక చిన్న గొంతులాగా వస్తుంది. వేస్ట్ ఏమన్నా ఉంటే పడేస్తూ ఉంటాము. ఇక్కడ వచ్చేసి కరెంటు మీటర్లు ఉంటాయి. ఏ పోర్షన్కి తగ్గట్టు ఆ పోర్షన్కి కరెంటు మీటర్లు ఉంటాయి. ఎవరి మీటర్లు వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. ఇక్కడ మోటార్ వేసుకోవటానికి వీలుగా బోర్డు ఉంటుంది. ఎవరైనా కూడా నీళ్ళకి ఇబ్బంది పడకూడదు కదా, మేమున్నా లేకపోయినా కొంతమంది లోపల పెట్టిస్తారు, మేము బయట పెట్టించేసాము. ఎవరైనా వచ్చి వేసుకునేలాగా నీళ్ళు అయిపోతే ఇక్కడ పెట్టించేసాము. ఇక్కడ గేట్ దగ్గర లైట్లు ఉంటాయి కదా, ఆ స్విచ్లు ఇవి. ఇటువైపు నుంచి పైకి వెళ్ళిపోవచ్చు. పైన లిఫ్ట్ అయితే ఏం లేదు, మెట్లు పెద్ద హైట్గా ఏముండవు, తేలిగ్గానే ఎక్కేసేలాగా ఉంటాయి. ఇంటికి మేమేమి సీలింగ్ చేయించలేదు ఎక్కడా కూడా. ఈ పోర్టికోలో కూడా ఇలా డిజైన్ పెట్టించేసి మధ్యలో అలా ఫ్లవర్ పెట్టించాము. ఇక్కడ ఫ్యాన్ పెడదాం అంటారు మా వారు, కానీ వద్దు అని లైట్ పెట్టాము మేము. ఇలా లైట్ వెలిగితే బాగుంటుంది, నైట్ అయితే బాగుంటుంది కలర్ఫుల్గా. ఇంకా లోపలికి వెళ్దాం, చూసేద్దరు కానీ రండి. ఇది దోమలు రాకుండా ఉండే మెస్ డోరు. మా వాళ్ళు పద్దాకలు తీసి పెట్టు, దోమలన్నీ ఈ మధ్య లోపలికి వచ్చాయి. పెయింటింగ్స్ వేస్తాయితేమి ఎలా అయితేమి. ఇదే మా మెయిన్ డోరు. విఘ్నేశ్వరుడు మీకు వెల్కమ్ చెప్తున్నాడు చూడండి, కింద కలసంతో. ఈ డోర్ మాత్రం మాకు చాలా ఇష్టంగా చేయించుకున్నాము. మా వారు ప్లెయిన్ డోరే పెట్టిద్దామంటే దానికి సర్ది చెప్పి మరి ఇలా డోర్ మాత్రం చేయించుకున్నాము. ఇది కొంచెం క్లీన్ చేసుకోవటం అది ఇబ్బందిగానే ఉంటుంది, అయినా కానీ బాగున్నట్టు ఉంటుంది ఈ డోర్ ఈ ఇంటికి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయి చూడండి. వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం కదా, మరి ఆయన కూడా ఉండాలి కదా డోర్ మీద. లోపలికి రాగానే ఇలా సోఫాలు ఉంటాయి.
ఈ సోఫాలు తీసుకున్నప్పుడు ఏమి కొలతలు లేకుండా, గుమ్మం కొలతలు లేకుండా వెళ్ళాము. సోఫాలు తీసుకున్నాం. ఇంకా కొంచెం 1 ఇంచ్ ఎక్కువ ఉన్నట్టయితే కనుక సోఫాలు ఇంట్లోకి రాకపోయాయి. కరెక్ట్గా సరిపోయినాయి అనమాట సోఫాలు. వాళ్ళు అన్నారు, మేడం ఇంకొక ఇంచ్ ఉన్నా కూడా మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిపోవాల్సి వచ్చేది సోఫాలని. గుమ్మం కొలతలు తీసుకొని వెళ్ళండి మీరు ఎప్పుడైనా సరే, ఏమైనా సోఫాలు లాంటివి తీసుకోవాలనుకున్నప్పుడు. ముఖ్యంగా అవన్నీ ముందు ఐడియాలు ఉండవు మనకి. ఏముందిలే సోఫాలు పట్టకుండా ఎందుకు ఉంటాయి అనుకుంటాము, కానీ అలా జరిగింది మా విషయంలో. కొంచెం ఇంకా ఇంత ఎక్కువైనా చాలు పెట్టకపోయాయి. ఇలా ఈ పక్క 2 వస్తాయి. ఎక్కువ ప్లేస్ ఉండదు, నడవటానికి మాత్రమే దారి ఉంటుంది. ఇక్కడ షోకేస్ వచ్చింది. ఈ షోకేసు ఇల్లు కట్టుకునేటప్పుడు మా మేస్త్రిని వేరే మోడల్ ఏమైనా పెట్టండి షోకేస్కి అని అంటే ఏవేవో చూపించాడు, కానీ నాకు అవేవి నచ్చలేదు. మేము ఈ ఇల్లు కట్టుకోకముందు రెంట్కున్నాము. అక్కడ షోకేస్ సేమ్ ఇలాగే ఉంటుంది. ఇంకా అది ప్లాన్ తీసుకొని వచ్చి ఇక్కడ ఇలా పెట్టేశారు. కిందేమో షెల్ఫ్లు వస్తాయి. ఇందులో నేను ఇప్పుడు మీకు ఒక బ్యూటిఫుల్ అయిన గిఫ్ట్ ఇచ్చారు నాకు మా పిల్లలు. అది చూపిస్తాను, చూసేయండి మీరు. చాలా పెద్దది, మీరు ఊహించుకోలేరు ఏం గిఫ్ట్ ఇచ్చారు మౌని చిన్ను. ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. చూసారా ఈ గిఫ్ట్? వాళ్ళు 4th క్లాస్ చదువుతున్నప్పుడు నా పుట్టినరోజుకి ఏవో 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు అప్పుడు ఏమి ఇచ్చేవాళ్ళమో ఆ డబ్బులు దాచుకొని నా పుట్టినరోజుకి ఇద్దరు కలిసి 20 రూపీస్ ఏమో ఈ గిఫ్ట్ 25 అంట ఈ గిఫ్ట్ కొని తెచ్చి ఇచ్చారు. నాకు ఈ గిఫ్ట్లో అన్ని చాలా ఇచ్చారు తర్వాత, కానీ నాకు ఇష్టమైన గిఫ్ట్ ఇది. బాగుంది కదా, మీరే చెప్పండి గిఫ్ట్ గురించి. ఇక్కడ ఒక హీరో గారు ఉన్నారు. నేను ఉన్న నాళ్ళు కూడా ఉన్న ఫోటోలన్నీ కూడా ఇలా చేయించాము. హంసు బంగారాని గాని బొమ్మల్లాగా ఉన్నాయి కదా. ఈ బొమ్మలన్నీ మేము ఈ ఇల్లు కట్టుకోవటానికన్నా ముందు కొన్నాళ్ళ ముందు ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని అందులో ఉన్నాము. అప్పుడు మా మేనత్త తీసుకొచ్చి ఇచ్చింది ఈ పింగాణి బొమ్మలన్నీ కూడా తనిచ్చినవే. ఇంకొకటి కనిపిస్తుందా? ఇది మౌనికి స్కూల్లో ఫస్ట్ వచ్చినప్పుడు ఇచ్చారు. ఈ బొమ్మలన్నీ నేను తీసుకున్నవే. ఇక్కడ చిన్నది ఫ్లవర్ వాజ్ ఉంది చూడండి. ఒక ఖాళీ బాటిల్ ఉంటే ఎందుకులే పడేయటం అని దీనికి ఇలా మిర్రర్స్ అంటించి ఫ్లవర్స్ పెట్టాను. బాగుంటుంది, మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ. చిన్ను అమెరికా వెళ్ళినప్పుడు నేను వచ్చేటప్పుడు ఈ ఫ్లవర్ వాజ్ తెచ్చి ఇచ్చింది తీసుకెళ్ళమని. ఇది కూడా కొండపల్లి బొమ్మే. విడిగా పెడితే ఊగుతూ ఉంటుంది గాలికి కదులుతూ. ఇక్కడ చూడండి ఈఫిల్ టవర్ ఉంది. ఇది మౌని ప్యారిస్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది. ఇక్కడ వాల్ క్లాక్ ఉంటుంది, సూర్యుడిలాగా ఉంటుంది. ఇది మౌని హైదరాబాద్లో తీసుకురమ్మంటే తీసుకొచ్చింది. ఇక్కడ కిటికీ వస్తుంది, కట్టెలు వేసేసి ఉంచుతాము, తీయం ఎప్పుడు కూడా. ఇక్కడ ఎదురుగా ఒక చిన్న సేనరీ లాంటిది ఉంటుంది. పెద్ద పెద్దవేవి కూడా పెట్టనివ్వరు మా వారు, గోడలు పాడవుతాయి అంటారు. ఇటువైపు ఒక కిటికీ వస్తుంది సోఫాల కట్టుపక్క. పైన ఇలా ఉంటుంది. మేము సీలింగ్ ఛాన్స్ లేదని చెప్పాను కదా. మేము ఇల్లు కట్టిన టైంలో సీలింగ్ అంటే చల్లదనానికి మాత్రమే చేయించుకునేవాళ్ళు. మనకి పైన 2 స్టైర్లు ఉంది కదా, మేము కిందే ఉందామని కట్టుకున్నాము. అందుకని మేము సీలింగ్ ఛాన్స్ లేదు. బాగా ఇలాగే చల్లగా ఉంటుంది మాకు. అసలు ఎండాకాలం ఒక్క మే నెల తప్పితే తప్ప వేడి అనిపించదు. చలికాలం అయితే బాగా చలిగా అనిపిస్తుంది. ఈ ఫోటో దాదాపు 20 సంవత్సరాలు అయి ఉంటుంది. ఈ ఫోటో మేము దిగి మా వారు నేను. ఉయ్యాల చూసారు కదా మీరు ఒక వీడియోలో ఉయ్యాల. అప్పుడు పాలిష్ ఛాన్స్ లేదు, ఇప్పుడు పాలిష్ చేయించాక ఇలా ఉంటుంది. హంచ్ బంగారం దీన్ని కూడా చూసారు కదా, మౌని పుట్టినరోజుకి తెప్పించి ఇచ్చింది ఇది. ఇక్కడ టీపాయ్ ఉండేది అంతకుముందు, ఉయ్యాల లేకముందు ఇక్కడ టీపాయ్ ఉండేది. టీపాయ్ మీద కృష్ణుడు బొమ్మ ఉండేది, మీరు వీడియోస్ లో చూసే ఉంటారు. ఆ కృష్ణుడు బొమ్మ ఈ ఉయ్యాలు వచ్చిన తర్వాత మౌని పగలగొట్టేసింది. తనకు వచ్చిన గిఫ్టేలే కానీ అది అయినా కూడా ఓపి పడేసి పగలగొట్టేసింది. అప్పటి నుంచి ఇది పెట్టేసి అప్పుడు కృష్ణుడి ముందు ఇలా పూలు పెట్టి కూడా వీడియో ఉంటుంది మీ దగ్గర. వీడియో దానికోసమే తీసుకున్నాను, ఏమో ఎప్పటికీ గుర్తుగా ఉంటుందని. ఇలా ఇది ఇత్తడిది, దీనిలో పువ్వులు వేసి పెట్టేదాన్ని, బాగుంటుంది ఇలా వేసి పెడితే. ఇదంతా కూడా హాలే.
హాల్లో ఇట్లా 2 భాగాలుగా ఉన్నట్టుగా ఉంటుంది కదా. ఎదురుగా వెంకటేశ్వర స్వామి కావాలని ఇలా పెట్టుకున్నాను. ఇలా పూలు ఉన్నప్పుడల్లా కూడా ఇలా పెడతాను నేను. ఇక్కడ టీపాయ్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది. అక్కడ ఉయ్యాలు వచ్చేసరికి ఇక్కడికి వచ్చింది టీపాయ్ మీద ఇలా వినాయకుడు పెట్టేసి ఉంటుంది. ఇక్కడ వినాయకుడు ఉంటాడు అసలు, కానీ ఇలా లక్ష్మీదేవిని పెట్టాను నేను. ఇక్కడ వచ్చేసి టీవీకి మేము కప్బోర్డ్స్ అసలు ఇలా ఛాన్స్ వదిలేసేద్దాం అనుకున్నాము. ఊరికే టీవీకి అలా పెట్టేసి వేరే ఏమన్నా మోడల్గా చేద్దాం అనుకున్నాము. కానీ తర్వాత ఇల్లు కట్టేసరికి చాలా కాస్ట్ ఎక్కువైపోయింది. ఇంకా సరేలే ఇప్పుడు ఛాన్స్ అయిపోతే మళ్ళీ చాలా సంవత్సరాల దాకా ఛాన్స్ లేమని ఇలా చేంజ్ చేసాము. ఇక్కడ టీవీ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా షెల్ఫ్లు, ఈ బొమ్మలు వస్తాయి ఇందులో. పండుగ ఈ బొమ్మని ఎప్పుడో కొనుక్కున్నాం ఒకసారి. ఈ బొమ్మని ఎప్పుడో తెచ్చాను నేను ఒకసారి. మాకు దగ్గరలో తిరణాలు ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాను. ఈ బొమ్మని ఎందుకో మరి పండు అనేవాళ్ళు వీళ్ళందరూ కూడా. ఈ గోల్డ్ మెడల్ మౌనికి వచ్చింది, మేము పండుకి వేద్దామని వేసాము. హండ్రీకి జుట్టు లేనప్పుడు చిన్నప్పుడు మాకు ఇలాగే గుర్తుకొచ్చేవాడు. ఇలా చూసాం కదా. ఇప్పుడు కూడా ఆయన్ని అందుకే పండు అని పిలుస్తారు మా వారది కూడా, హంషుని. ఇలా కింద కబోర్డ్స్ లాగా చేయించేసాము. ఏమైనా వేస్ట్ వాడుకునేవి అన్నీ కూడా, బుక్స్ అలాంటివన్నీ కూడా వీటిల్లో ఉంటాయి. కొంచెం ఇంటికి కబోర్డ్స్ అవి ఎక్కువే పెట్టించాను షెల్ఫ్లు నేను. ఇంక ఇది వచ్చేసి డైనింగ్ హాల్. చిన్నదే డైనింగ్ హాల్ కూడా చిన్నగానే వచ్చింది. ఈ డైనింగ్ హాల్ మీరు చాలా వీడియోస్ లో చూసే ఉంటారు కదా. ఈ డైనింగ్ హాల్లో ఈ డైనింగ్ టేబుల్ మేము ఓన్లీ నేనైతే వీడియోస్ తీస్తూ చూపిస్తూ ఉంటాను. మామూలుగా అయితే మా వారు ఒక్కరే భోంచేస్తారు. మేమందరం దాదాపుగా కింద కూర్చొని తింటాను. నేనైతే ముఖ్యంగా ఇదిగోండి ఇక్కడ కింద కూర్చొని తినేస్తాను. ఈ గోడ దగ్గర కూర్చొని చక్కగా తినేస్తాను. ఇక ఎవరన్నా వచ్చినప్పుడు మా వారు కూర్చుంటారు ఇందులో. చిన్నదే డైనింగ్ టేబుల్ కూడా. రౌండ్ తీసుకుందాం అనుకున్నాం, అప్పుడు కూడా గుమ్మంలో పట్టదని తీసుకోలేదు. ఇలా స్క్వేర్ లాగా ఉంటుంది డైనింగ్ టేబుల్. 4 చైర్స్ తో వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇలా సామాన్లు, గాజు సామాన్లు అలాంటివి పెట్టుకునేలాగా చేయించాము. కబోర్డ్స్ మామూలుగా చాలా సింపుల్ గా చేయించాము. తక్కువ కాస్ట్ తోటే చేయించాము. ఎక్కువైపోయింది ఇల్లు అయిపోయేసరికి. మళ్ళీ ఎప్పటిదాకా ఛాన్స్ మళ్ళీ దుమ్ము పడుతూ ఉంటుంది, సర్దుకోలేక ఇబ్బంది పడాలని ఇలా చేయించేసాము. ఇందులో ఎన్ని గాజు సామాన్లు అవన్నీ ఉంటాయి. ఎక్కువ వాడనివి ఉంటాయి ఇందులో. ఇటువైపు ఒక కిటికీ వస్తుంది. ఇక్కడ ఫ్రిడ్జ్. మనం ఫ్రిడ్జ్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కూడా ఎందుకులే మనకి ఇప్పుడు అంతది ఎందుకులే అనుకుంటాము, కానీ అది అవసరమైనప్పుడు దీన్ని మార్చలేక కొత్తది తీసుకోనలేము, దీన్ని మార్చనలేము. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ మాకు చాలా ఇరుకవుతుంది, పెట్టుకోవాల్సినవి ఎక్కువ ఉంటున్నాయి. ఫ్రిడ్జ్ ఏమో చాలటం లేదు. దీన్ని మార్చేద్దామంటే ఫ్రిడ్జ్ ఏమి ఇది అవ్వకుండా మార్చలేం కదా, అలా మార్చలేకపోతున్నాను. ఈ ఫ్రిడ్జ్ మీద కవర్ ఉంది కదా, నేను ఈ ఊలువి ఇవన్నీ కూడా అల్లేదాన్ని నేర్చుకున్నాను. నేను బయటికి వెళ్ళి నేర్పే దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను. ఇది నేనే అల్లాను. అందుకే నేను దీని మీద వేరే కవర్ ఏమీ కూడా తెచ్చేయను, ఇదే వేస్తాను. ఇంకా చాలానే అల్లాను. గుమ్మానికి పెట్టేవి, ఫోన్ మీద, మిక్సీ మీద అన్నీ చాలా అల్లాము. కానీ అవన్నీ తీసేసానులే. కానీ 1, 2 మిగిలిన ఇలా వాటికి షింక్ ఉంటుంది. ఇటువైపు మళ్ళీ డోర్ ఉంటుంది. వెంటిలేషన్ బాగుంటుంది. మాకు 3 వైపులా రోడ్డు ఉండేసరికి వెలుతురు మాత్రం బాగా వస్తుంది. ఒక వంటగది కొంచెం వెలుతురు తక్కువ ఉంటుంది, కానీ మిగతా అన్ని గదులు కూడా బాగా వెలుతురు ఉంటాయి. ఇక్కడ మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది. ఇలా ఆర్చి లాగా వచ్చింది హాల్కి దీనికి మధ్యలో. మనం వద్దనుకున్నప్పుడు ఇలా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు ఇలా కర్టన్ వేసుకోవటానికి ఇలా కర్టన్ పెట్టేసాము.
విడిగా ఎప్పుడు ఇలా తీసే ఉంటుంది. ఇక్కడ ఇలా ఫ్రూట్స్ లాంటివి ప్లాస్టిక్వి ఉంటాయి కదా, ఇలా తీసుకొచ్చి తగిలించాను ఆర్చీలో. కిచెన్ చూపిస్తాను, వచ్చింది. లైట్ ఏవా ఇక్కడ మంచినీళ్ళ బిందెలు ఉంటాయి. మేము మినరల్ వాటర్ ఏమి తాగము, మామూలుగా మాకు ఇంట్లోకి వస్తాయి మంచినీళ్ళు, అవే పెడతాను నేను. ఎవరు కూడా మినరల్ వాటర్ తాగటానికి అంతగా ఏమి ఇష్టపడరు మా ఇంట్లో. ఇక్కడ సామాన్ల ర్యాకు, ఎప్పుడో కొనుక్కున్న సామాన్ల ర్యాక్ ఇది నాకు చాలా యూజ్ఫుల్ గా అనిపిస్తుంది. గబుక్కని తీసుకునేలాగా, సర్దుకునేలాగా, షెల్ఫ్ల కన్నా కూడా నాకైతే మాత్రం ఇదే హాయిగా అనిపిస్తుంది. ఇక దేవుడు బీరువా మీరు చూసే ఉంటారు కదా, చాలా వీడియోస్ లో పూజలు పండగలకి చూపించాను కదా, ఇలా ఉంటుంది. చిన్నదే వచ్చింది. ఇక్కడ ఒకటి చిన్నది గదిలాగా చేస్తామన్నారు, కానీ ఒక్కళ్ళు పట్టడం కోసం మళ్ళీ ఇది వంటగది ఇంకా తగ్గిపోతుందని వద్దులే అని ఇలా బీరువా కట్టించుకున్నాము. ఇలా పైన షెల్ఫ్ లాగా చేయించాను, మళ్ళీ వేరే ఏమన్నా పెట్టుకోవచ్చు అని. కానీ మొన్న నేను అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత చెదల్లాగా వచ్చింది ఇంట్లో, వచ్చి అది పోయింది, తీసేశారు. ఇంక ఇప్పుడు ఇలా ఉంది చిన్నగా. ఇక్కడ కిటికీ వస్తుంది. ఇక్కడ ఇక్కడ స్టవ్ వస్తుంది. మీరు వంటల్లో కూడా స్టవ్ చూసే ఉంటారు కదా. ఈ స్టవ్ కూడా ఎప్పటి స్టవ్, 20 సంవత్సరాల క్రితం స్టవ్ కొన్నప్పుడు మనం గ్యాస్ తీసుకుంటాం కదా, అలా తీసుకున్న స్టవ్వే ఇది. చాలా మంది స్టవ్ మార్చవా అంటారు. నాకు మంచిగా వెలుగుతున్నప్పుడు ఎందుకు మార్చాలి అనిపిస్తాయి కొన్ని. మా అక్క ఉంటుంది, వచ్చినప్పుడల్లా అంటుంది, ఏంటమ్మాయి స్టవ్ మార్చవాయిక అంటుంది. కానీ నేను మాత్రం స్టవ్ మార్చడానికి ఇంకా ఇష్టపడట్లేదు. ఇలా చిమ్నీ ఉంటుంది. ఇటువైపు కిటికీ ఉంటుంది. ఇది ఎప్పుడు తీయను నేను. మా అమ్మ మాత్రం ఎందుకు కిటికీలు పెట్టించుకున్నావు, కిటికీలు తీయవు అంటుంది. నాకు దోమలు బల్లు లాంటివి వస్తాయి అని భయము, అందుకని ఆ కిటికీలు అసలు ఎప్పుడు కూడా తీయను నేను. ఊరికే ఎప్పుడన్నా కడిగినప్పుడు అక్కడ చాక్ పీస్ ఉంటుంది కదా, ఊరినే తెచ్చి అలా గీస్తాను నేను, అంతే. ముగ్గునే ఎగతాళి చేస్తుంది మౌని, నాకు ముగ్గులు అంటే ఇష్టం అని ఎక్కడెక్కడ ముగ్గులన్నీ వేస్తావు అంటుంది. ఇలా షెల్ఫ్లు మళ్ళీ ఇక్కడ కూడా వంటగదిలో కూడా ఇలా 2-3 అద్దాలతో చేయించాము. మిగిలినవి మామూలుగా డోర్లు లాగా చేయించేసాము. ఎక్కువ నేను మోడల్ సామాన్లు వాటికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వను, ఏముంటే అవే వాడుకుంటూ ఉంటాను. ఇటువైపు వచ్చేసి అంతా కూడా గ్రానైట్ వేయించాము. ఇలా మొన్న చెదలు వచ్చింది కదా, అంతకుముందు నేను పేపర్లే వేసేదాన్ని, కానీ వాళ్ళు చెదల మందు కొట్టేవాళ్ళు అన్నారు, పేపర్లు వేయకండి మేడం, పేపర్ల వల్ల కూడా వస్తుంది అన్నారు. ఎవరన్నా పేపర్లు వాడుతుంటే వీలైతే మానేసేయండి, ఇలాంటి కవర్లు దొరుకుతాయి, వీటిని వాష్ చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు. ఇక్కడ గ్రైండర్ ఉంటుంది. ఇక్కడ రైస్ కుక్కర్, మిక్సీ, బియ్యం డబ్బా ఉంటుంది. ఈ మిక్సీ కవర్ కూడా నేను అల్లిందే. ఈ మిక్సీ కూడా ఎప్పుడుదో ఈ మిక్సీ, కాంచన్ మిక్సీ చూసారా, కాంచన్ కుక్కర్లో ఉన్నది స్టీల్ కంటైనర్ అన్నట్టు. ఇది మాత్రం అలాగే పాపం పనిచేస్తూనే ఉంది. నాకెందుకో కొన్ని త్వరగా మార్చేసేద్దాము అనిపించవు, వాడినన్నాళ్ళు అవి పనికొచ్చినన్నాళ్ళు వాడాలి అనిపిస్తుంది. ఇంక ఇటువైపు కూడా అంతే, కబ్బోర్డ్స్ ఉన్నాయి, వీటిల్లో స్టీల్ సామాన్లు వాడుకునేవి అన్నీ ఉంటాయి. కింద ఇవి పైన సన్ సైడ్ కూడా కబ్బోర్డ్స్ క్లీన్ చేసాం. ఇలా వీటిల్లో పెద్దవి ఉంటాయి కదా, వంటలు చేసుకునేటప్పుడు, పిండి వంటలు చేసుకునేటప్పుడు పెద్ద కడాయిలు అలాంటివన్నీ వీటిల్లో పెట్టేస్తాను, అవసరమైతే తీసుకోవచ్చని. స్టాండ్ లాగా ఉంటుంది ఒకటి, అది తెచ్చి వేసుకొని, నాకైతే స్టూల్ వేసుకొని ఎక్కితే అందుతుంది, మౌనికి వెంటనే స్టాండ్ కావాలి. ఓ పక్కనే షింక్ వచ్చింది. ఈ షింక్ లోతుగా ఉంటుంది, నేను అప్పుడు కావాలని లోతుగా కట్టించుకున్నాను. అందరూ అంటారు ఎందుకు అంత లోతు, వంగి తీసుకోవాలి కదా అని, నాకు సామాన్లు పడతాయి కదా అని నేను ఇలా కట్టించుకున్నాను. అప్పటికే స్టీల్ ఉన్నా కూడా ఆ స్టీల్ వాటిలో ఎన్నో సామాన్లు పట్టవని ఇలా కట్టించుకున్నాను నేను. ఎలా ఉంది మా చిన్న వంటగది, చిన్నదే గానీ కంఫర్టబుల్ గా అన్ని అందుబాటులో, ఏవి కూడా అడ్డం లేకుండానే ఉంటాయి నాకు. నెక్స్ట్
నెక్స్ట్ మెయిన్ బెడ్రూమ్ చూద్దాం పదండి. చూసారా, ఇది కనిపిస్తుందా? ఇది మౌని తీసుకొచ్చింది. కలర్లు రావంట, పిచ్చి కలర్లు రావంట, మంచి కలర్లు వస్తాయంట ఇది పెడితే. డ్రీమ్ క్యాచర్ అంట. మీరు కూడా తెచ్చి పెట్టుకోండి, పిచ్చి పిచ్చి కలర్లు ఏమైనా వస్తుంటే రావంట. ఇలా లోపలికి రాగానే బెడ్ ఉంటుంది, పెద్దది. ఇది మంచము నైగానే ఉంటుంది, నలుగురికి కూడా ఎక్కువ ప్లేస్ ఉండదు. ఈ మంచం పట్టిన తర్వాత ఇటువైపు ఒక చిన్న మంచం ఉంటుంది, ఆ మంచం కూడా వేసుకుంటాం అప్పుడప్పుడు ఏదన్నా అవసరం అయ్యి, ఏదన్నా ఒకళ్ళు ఎక్స్ట్రా ఉంటే గనక ఇక్కడే చిన్న మంచం వేసుకొని అందరం ఇక్కడే పడుకుంటాము. ఇక్కడే ఏసీ ఉంటుంది ఈ గదికి. ఇలా ఈ గదిలో కూడా కబోర్డ్స్ ఉంటాయి, ఇందులో నా చీరలు అవి ఉంటాయి, రోజు రెగ్యులర్ గా కట్టుకునేవన్నీ ఇందులోనే ఉంటాయి. ఇవన్నీ కూడా కబోర్డ్సే. ఇలా పైన మాకు బాత్రూమ్ వచ్చింది ఇటువైపు, ఆ బాత్రూమ్ ఒక పైన వచ్చిన స్లాబ్ అంతా కూడా ఇలా కబోర్డ్స్ చేంజ్ చేసాము, మొత్తం కూడా కనిపించకుండా బయటికి. వేస్ట్ సామాన్లన్నీ కూడా, ఇంతకు ముందు బోల్డ్ సామాన్లు ఉండేవి ఇంట్లో కూడా, ఆ సామాన్లన్నీ పనాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా కడగటానికి విసుక్కునే పరిస్థితి వచ్చింది. పెద్ద పెద్ద సంచులు తీసుకొచ్చి వాటిలో పడేసేసి దాని మీద ఉన్నాయి. గీజర్ ఉంటుంది పైన. ఇందులో ఇటువైపు వచ్చేసి ఇలా కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది, అద్దము. ఈ కబోర్డ్స్ చేయించిన దాంతో ఈ అద్దం కూడా చేయించాము. ఇలా కింద అన్ని కూడా పెట్టుకునేలాగా బాక్స్ లాగా చేసి పెట్టేశారు, అటాచ్ చేశారు. ఇది మనకి ఇలా విడిగా తీసేసుకోవచ్చు. ఈ అద్దం ఒకటి ఇలా విడిగా ఫిట్ చేసేసారు. ప్రతి గేట్కి కూడా ఇలాగే డిజైన్ పెట్టించేసి మధ్యలో అలా ఫ్లవర్ పెట్టించేసాము. సీలింగ్ లేదు కదా, అందుకని అలా బాగుంటుందని అలా పెట్టించాము. ఇటువైపు కూడా ఒక కబోర్డ్ ఉంటుంది, ఇటువైపు మా వారి బట్టలు అవి ఉంటాయి ఇందులో. ఇటువైపు ఒక కిటికీ ఉంటుంది, ఎప్పుడు తీయం ఇది. ఈ గదిలో పడుకుంటే ఈ కర్టెన్ వేసి ఉంటే 8 అయినా కూడా టైం తెలియదు మనకి, ఈ కర్టెన్ వేసి ఉండటం వల్ల. అదే కిటికీ ఈ కర్టెన్ లేకపోతే చక్కగా వెలుతురు వస్తుంది, గాలి అది మాత్రం బాగా వస్తుంది ఇంట్లోకి. నెక్స్ట్ చిన్ను మౌని బెడ్రూమ్ చూపిస్తాను రండి. నేను బెడ్రూమ్ అంటాను, వాళ్ళేమో స్టోర్ రూమ్ అంటారు. నేనంట పనికిరానివన్నీ కూడా అందులో వేస్తూ ఉంటానంట. చూసేయండి. ఇక్కడ లైట్ చూసారు కదా, మౌని ఇచ్చిన గిఫ్ట్. ఇదే ఇంకొక బెడ్రూమ్. ఇది చిన్న మౌని బెడ్రూమ్ అంటాను నేను, వాళ్ళు కాదు స్టోర్ రూమ్ అంటారు. సిలిండర్ చూసారా, సిలిండర్లు ఖాళీ సిలిండర్లు ఇక్కడ పెడతాను. ఇటువైపు కూడా అంతే కబోర్డ్స్ వచ్చాయి, ఇందులో మొత్తం కూడా వీళ్ళ బట్టలే ఉంటాయి. నేను సర్ది పెడతా ఉంటాను, వాళ్ళు తీసేస్తా ఉంటారు. ఎన్నిసార్లు అని సర్దుతామని వదిలేస్తాను. ఇప్పుడు ఇది తీసారంటే మరి మీరు తడుచుకుంటారు. తీయకు, చూసారు ఎలా బెదిరిస్తుంది. అమ్మ తీయకు. సిలిండర్లు చూసారా, బెడ్రూమ్ లో ఎవరైనా సిలిండర్లు పెడతారా? చూడండి, అది నా యోగా ఖాళీ సిలిండర్లే అవి. నా యోగా మ్యాట్ మళ్ళీ దాంట్లో ఇరికిచ్చింది చూడు. చూసారా ఈ ఫోటోలు, చిన్ను సతీష్ వాళ్ళ పెళ్లి ఫోటోలు. ఇవి కూడా కబోర్డ్స్. ఇట్లా కూడా బాత్రూమ్ మీద ఇక్కడ కూడా వచ్చింది, ఇలా కబోర్డ్స్ చేంజ్ చేసాము 2 బెడ్రూముల్లో కూడా. దీనిలో కూడా అన్ని వేస్ట్ అవన్నీ కూడా పైన పడేసేస్తాము. ఇన్వర్టర్ ఉంటుంది పైన. ఇటువైపు ఒక బాత్రూమ్ వచ్చింది, ఇందులోకి ఈ గదిలోకి ఈ బాత్రూమ్ వచ్చింది. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది, అద్దము. ఈ అద్దం మేము ఒకసారి ముందు అపార్ట్మెంట్ కొనుక్కున్నాము, అక్కడ కబోర్డ్స్ వీలుగా ఇది చేయించుకున్నాము. ఇంక ఇది తీసుకొచ్చి ఇందులో ఫిట్ చేసేసాము ఇలా. ఇటువైపు కూడా కబోర్డ్స్ వస్తాయి. మా వారు నన్ను అరుస్తూ ఉంటారు, ఇన్ని షెల్ఫ్లు చేయించావు ఇంటి నిండా కూడా అని. వీటిల్లో కూడా వేల బట్టలే ఉంటాయి. ఇంకా చిన్న చాలా పంపించేసాను కదా,
చిన్ను వెళ్ళిపోయింది అనుకునేసరికి మౌని బట్టలు వచ్చినాయి లాక్డౌన్ నుంచి. అందుకని ఇవన్నీ కూడా బట్టలే ఉంటాయి, నేను తీస్తానంటే వద్దంటుంది. ఇదేమో మా మేనత్త జెంట్స్కి వచ్చి ఇచ్చింది, విజయనగరం నుంచి తీసుకొచ్చింది మంచము. మాకు పెళ్ళైనప్పుడు గిఫ్ట్ గా ఇచ్చింది తను. ఈ గది కూడా చాలా చల్లగా ఉంటుంది. ఈ గదికి మాత్రం ఎటువైపు కూడా ఎండ తగలదు, అందుకో ఏమో ఈ గదిలో చాలా చల్లగా ఉంటుంది. మా అమ్మ వస్తే ఈ గదిలో ఉంటూ ఉంటుంది. ఇది కింద మేము ఉండే ప్లేస్ వరకు డబుల్ బెడ్రూమ్. ఇది పైన వేరే రెంట్లకు ఉంటారు, కింద అయితే ఈ డబుల్ బెడ్రూమ్. ఇది ఇప్పుడు వాష్ ఏరియా చూపిస్తాను చూడండి. హాల్లో నుంచి ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు, రెండు పక్కల కూడా ఎటువైపుకైనా వెళ్ళొచ్చు. ఇటువైపుకి ఇలా వెళ్ళొచ్చు. ఇక్కడ వాషింగ్ మెషిన్ ఉంటుంది. ఇటువైపు మంచినీళ్ళు వస్తాయి మాకు. ఇక్కడ పైన ఉండే వాళ్ళకి పైన వచ్చేస్తాయి, కింద మా వరకు ఇక్కడ ఇలా వస్తాయి. ఎప్పుడన్నా ఎక్కువ సామాన్లు ఏమన్నా పిండి వంటలు చేసినప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ వేసుకొని కడుగుతాను. రోలు మీరు పచ్చళ్ళు అవి చూసే ఉంటారు కదా, కొంచెం క్లీన్ చేయాల్సి ఉంది. పెయింట్లు వేసారు కదా, ఎంతైనా పడినాయి, అందుకని అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. కొంచెం చిన్నగా చేయాల్సిన పనులు కదా అవి. ఇక్కడ వచ్చేసి ఒక బాత్రూమ్ ఉంటుంది బయట. ఇక్కడ ఒక రోల్ ఉంటుంది, ఈ రోట్లోనే పిండ్లు అయి రుబ్బుతాను నేను. నాకు అలవాటే కొంచెం పిండ్లు అయ్యి రుబ్బటం, అది ఇష్టంగా కూడా రుబ్బుతాను. నాకు ఎక్సర్సైజులు చేసినట్టు కూడా ఉంటుంది. ఈ రోకల బండ మా పిండి పంపించింది, మా అమ్మకు పంపించమని పంపించింది, నేనే ఉంచేసుకున్నాను, తర్వాత పంపిస్తానులే అని. ఇలా ఇటువైపుకి ఇల్లు చుట్టూ తిరగాలనేలాగా ఉండాలంటారు కదా, ఇంటికి చుట్టూ ప్రదక్షిణ చేసేలాగా ఉంటే మంచిదంటారు. అందుకని ఇలా చిన్న గొంతులాగా ఒక మనిషి తిరిగేలాగా ఇచ్చాము. బట్టలు వేసుకోవటానికి తీగలు ఇలా కట్టించేసాము, ఇలా హ్యాంగర్స్ పెట్టించేసి. ఇటువైపు కూడా ఇలాగే ఇంటి చుట్టూ తిరగచ్చు అనమాట. మనకి ఎటువైపు నుంచి ఎటువైపు అయినా వెళ్ళటానికి వీలుగా ఉంటుంది. ఇటువైపు ఆరేస్తాను నేను ఎక్కువగా బట్టలు. హాల్లో నుంచి ఇటు వచ్చేసి ఇటు ఆరేసుకోవచ్చు, ఇట్లా పొడవుగా ఉంటుంది. ఇటువైపు నుంచి ఇలా బయటికి కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇలా చిన్న గేట్ ఉంటుంది. ఇక్కడ మంచినీళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా వస్తాయి. వాటర్ వేసుకుంటే ఇట్లా తిప్పేసుకుంటే ఇక్కడ వస్తాయి మంచినీళ్ళు. ఇలా మళ్ళీ మనం ఇటు పక్క నుంచి హాల్లోకి వెళ్ళిపోవచ్చు. కింద మార్బుల్స్ ఇవి. ఈ మార్బుల్స్ అనేవి మాత్రం సెలెక్షన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. మా వారు వెళ్ళారు తీసుకురావటానికి ఇల్లు కట్టినప్పుడు, తనకి ఇవైతే ఎవరో మాసిపోయినా కూడా కనిపించవు అని చెప్పారంట, అందుకని ఇలా తెచ్చారు. ఈ మార్బుల్స్ కూడా వాస్తవానికి అయితే మాకు నచ్చలేదు, తను మాత్రం బానే ఉన్నాయి అంటారులే గాని మా వారు. బానే ఉన్నాయి కాదు, నీళ్లు జలపాతాలు పారుతున్నట్టు ఉంటాయి అంట, తుడిసినప్పుడు చెబుతూ ఉంటారు. ఇది మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మేమున్నది ఇది. పైన ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది, పెయింటింగ్స్ అవి పూర్తి అవ్వలేదు. అవి అయిన తర్వాత పైన కూడా చాలా బాగుంటుంది. కింద ఇలా బండలు తెచ్చారు కదా, పైన మాత్రం బాగుంటాయి బండలు కూడా, మీకు పైన కూడా చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియో చూడండి, ఆ వర్క్లన్నీ పూర్తయిన తర్వాత పైన కూడా తీసి మీకు వీడియో పెడతాను ఖచ్చితంగా. ఇది మేము ఉండే మా శ్రీనివాస నిలయము. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.